భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ రచన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆపద్ బాంధవుడు. పెంచల్ రెడ్డి, డి లీలావతి నిర్మాతలుగా వ్యవహరించారు. పెంచల్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ను నిర్వహించారు. చిత్రాన్ని ఇది ఒక బయోపిక్ లాగా, బయోపిక్లో జనరల్గా ఏంటంటే వాళ్ళ ప్లేస్ వేరే వాళ్ళు నటిస్తారు. కానీ పెంచల్ రెడ్డి గారు బయోపిక్లో తనే యాక్టింగ్ చేశాడు. ఆ రకమైనటువంటి ఈ చిత్రాన్ని పర్టికులర్గా ఈ సమాజంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది. కానీ 75 సంవత్సరాలైనటువంటి ఒక సీనియర్ సిటిజన్స్ చాలామంది వ్యాపార రంగంలో, తమ కుటుంబ నిర్వహణలో, తర్వాత సేవా రంగంలో ఈ 3 రంగాలను కోఆర్డినేట్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన పెంచల్ రెడ్డి గారు. మేము చేసే ఫీడింగ్ ప్రోగ్రామ్స్లో రోటరీ క్లబ్ వాళ్ళు కూడా కొన్ని ఇస్తున్నారు మాకు. ఆ తర్వాత చెరుకూరి గ్రూప్ కూడా చాలా పరిచయము. విజయవాడ వెళ్తుంటే మేము చూస్తుంటాం బోర్డులో అక్కడ, అంటే దీనికి తెలియదు నాకు సంబంధము. చంద్రశేఖర్ గారు వారు కూడా. సో ఆ రకంగా పెద్దలందరూ వచ్చి ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఈ ప్రయత్నంలో ఏదో ఒక ఆలోచన ఉంది, దీనికి ఒక ఉపయోగం ఉందనేసి అందరూ భావిస్తున్నారు కనుకనే. సో ఈ రకంగా ఇంకాస్త మంచి మూవీస్, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అట్లాగా సుధాకర్ గారు చేయాలనేసి, ముఖ్యంగా దేవస్థానాల కేంద్రంగా మనం చేస్తే బాగుంటుంది. అలాగే పెంచల్ రెడ్డి గారికి లక్ష్మీ నరసింహ అనుగ్రహం ఇంకా లభించాలని, దీర్ఘాయుషుతో ఇంకా ఎంతోమందికి సహాయం చేయాలనేసి మేము ప్రార్థిస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను. హరే కృష్ణ. భారతదేశం అయినటువంటి గొప్ప ఆర్మీకి అన్నిటికీ మా బాస్ అయినటువంటి, చీఫ్ అయినటువంటి మా ప్రెసిడెంట్కి నేను లేచి నిలబడుకొని సెల్యూట్ చేయలేకపోతున్నాను అని మాత్రమే చెప్పగలిగాడు ఆయన. కానీ ఈయన సాయంకాలం మళ్ళీ పోయేటప్పుడు నా హంబుల్ రిక్వెస్ట్ నేను ఏమైనా చేయగలనంటే, ఆయన ఒక దీంట్లో చెప్పలేక నాకు ఇంకా పెన్షన్ రాలేదండి. ఆ పెన్షన్ కొంచెం విడుదల చేస్తే నేను చనిపోకముందని ఏదో కార్యక్రమాలు చేయాలనుకున్నాను అని ఒకటి అడిగారు. ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం మరుసటి రోజు పోయి ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్ని వితిన్ 1 వీక్లో పంపిస్తే ఆయన ఏం చేశాడంటే ఆ డబ్బుతో ఆర్మీ విడోస్ అండ్ డిసీజ్డ్ చిల్డ్రన్కి వెల్ఫేర్కి ఇచ్చాడండి. దట్ ఈస్ కాల్డ్ జాయ్ ఆఫ్ గివింగ్ అండి. మన దేవుడి కాడికి పోయినప్పుడు ఆ సంస్కృత శ్లోకం అర్థం ఏంటంటే, అనాయాసేన మరణం వినాదైనైన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహమే పరమేశ్వర. దీని మీనింగ్ ఏంటంటే అనాయాసేన మరణం అంటే మరణం అనేది అందరికీ తెలుసు. అయ్యా నాకు మరణం తప్పనిసరికి, కానీ ఎటువంటి బాధ లేకుండా నేను మరణించాలా అంటే ఏంటి, ఎటువంటి బాధ లేకుండా మరణించాలంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆయుధంగా మరణిస్తాం. కాబట్టి ఆరోగ్యం కావాలా. వినాదైనైన జీవనం అంటే ఎవరి మీద ఆధారపడకుండా బతకాల. వినాదైనైన జీవనం అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఇప్పుడు బతకగలితే వీఆర్ ఫైనాన్షియలీ సౌండ్. ఫస్ట్ ఆరోగ్యము, ఇది ఐశ్వర్యం ఏమంటాడు. దేహాంతే తవ సాన్నిధ్యం, దేహం అంతమైపోద్ది. తవ సాన్నిధ్యం అయ్యా తమ దగ్గరికి తీసుకొని నా దేహం అంతమైపోతే దేహమే పరమేశ్వర. అయ్యా ఈ 3 కోరికలే నేను కోరుకుంటున్నాను. ఒకటి ఆరోగ్యము,
రెండోది వచ్చి ఐశ్వర్యము, మూడోది వచ్చి మీ దగ్గరికి చేర్చుకోవటం. మనం అంతే కదా, ప్రతి ఒక్కరు కోరుకునేది మనం చనిపోయిన తర్వాత దైవత్వం చేయాలని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత తప్పనిసరిగా ఇవ్వాలా, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా నా స్ఫూర్తి తీసుకొని అనే కాదు, అందరిలో ఉంది, చాలామంది కూడా చేస్తున్నారు. నేను చేస్తున్నాననే కాదు, చాలామంది చేస్తున్నారు ఈ రోజుల్లోనూ. అందరూ కూడా ఇది ఆ స్ఫూర్తి ఉంటుందనే ఉద్దేశంతో మన సుధాకర్ గారు ఈ ఫిల్మ్ తీయటం జరిగింది.